సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా షార్ట్ గ్యాప్ తర్వాత సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేసేశారు. పార్ట్ 2ని నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ప్రెజెంట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. అయితే పనులు ఇంత స్పీడ్గా జరుగుతున్నా ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకో లెట్స్ వాచ్. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ పార్ట్ 2 కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 వర్క్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ముఖ్యంగా తొలి భాగంలో కథ యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడంతో ప్రారంభమైంది. కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ 1ను ముగించారు. సీక్వెల్లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది. ఆ రోల్లో కనిపించబోయే నటుడిని ఫైనల్ చేసే పనిలో ఉంది యూనిట్. అదే సమయంలో తొలి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్లో కథను మరింత ఫైన్గా ట్యూన్ చేస్తున్నారు. ప్రెజెంట్ వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే దేవర 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కెప్టెన్ కొరటాల 2026 జనవరిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్క్రీన్ మీద హిట్ పర్సెంటేజ్ భారీగా పడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించి సర్ప్రైజ్ చేశాయి. అలాంటి సెన్సేషనల్ మూవీ కిల్. అందుకే ఈ సినిమా దర్శకుడికి టాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరి ఆ డీటెయిల్స్ చూసిద్దాం. బాలీవుడ్ సిచ్యువేషన్ అస్సలు బాలేని టైంలో బిగ్ హిట్ అయిన సినిమా కిల్. కొత్త హీరో, పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు, ఆడియన్స్ ను థియేటర్స్ వరకు రప్పించే స్టార్ ఒక్కరు కూడా లేకపోయినా ఘన విజయం సాధించింది కిల్. అందుకే ఆ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కిల్ దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అన్న టాక్ గట్టిగా వినిపించింది. చరణ్ స్టైలిష్ లుక్స్ కు నిఖిల్ టేకింగ్ యాడ్ అయితే మరో బిగ్ హిట్ పక్కా అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. అయితే ఈ వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు నిఖిల్. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నిఖిల్ మూవీ అన్న ప్రచారం మొదలైంది. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ ఇంటెన్స్ మూవీ తర్వాత ఆ రేంజ్ సినిమా విజయ్ ఇంతవరకు చేయలేదు. కిల్ డైరెక్టర్తో సినిమా చేస్తే విజయ్ కెరియర్లో అలాంటి క్లాసిక్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కిల్ డైరెక్టర్తో విజయ్ మూవీ అన్న వార్తల విషయంలో ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. అయినా ఈ న్యూస్ ను మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. వికీ కౌశల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ చావా. సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ వెండి తెర మీద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో మనకు తెలుసు. ఈ సందర్భంగా ఇలాంటి కథలతో వస్తున్న సినిమాల గురించే చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్ళు పెద్దగా చరిత్ర కథల్లో వినిపించని సంభాజీ మహారాజ్ను ప్రతి భారతీయుడికి పరిచయం చేసిన సినిమా చావా. ఛత్రపతి వీరత్వం గురించి మాత్రమే తెలిసిన చాలా మందికి చావా సినిమా అనౌన్స్ అయిన తర్వాతే సంభాజీ అనే మరాఠా వీరుడి గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. అందుకే ఈ సినిమా సక్సెస్ ను దేశవ్యాప్తంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సంభాజీ కథ వెండితెర మీదకు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఠాకూర్ అనూప్ సింగ్ లీడ్ రోల్లో ధర్మరక్షక్ మహావీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చాప్టర్ 1 పేరుతో ఓ సినిమా రిలీజ్ అయింది. డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే చావాకు వచ్చిన స్థాయిలో క్రేజ్ ఆ సినిమాకు రాలేదు. అప్కమింగ్ సినిమాల్లోనూ మరాఠా వీరుల కథలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో ఛత్రపతి శివాజీ కథతో ఓ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరాఠీ స్టార్ రితేష్ దేశ్ముఖ్ కూడా ఛత్రపతి శివాజీ కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే స్వయంగా ఛత్రపతి పాత్రలను నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రాజా శివాజీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కమల్ హాసన్ కెరియర్లో క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమాల్లో హే రామ్ కూడా ఒకటి. కమల్ స్వయంగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి 25 ఏళ్లు పూర్తయింది. మరి ఈ సందర్భంగా మరోసారి హే రామ్ రోజులు గుర్తు చేసుకుంటున్నారు కమల్ ఫ్యాన్స్. స్వతంత్రోద్యమ కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన హే రామ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు.
కమల్ మీద గౌరవంతో ఒక్క రూపాయి కూడా పేమెంట్ కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించారు షారూక్. కమల్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన హే రామ్ రిలీజ్కు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే అన్ని హర్డల్స్ క్రాస్ చేసి ఫైనల్గా 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది హే రామ్. రిలీజ్ తర్వాత హే రామ్కు దేశవ్యాప్తంగా మంచి అప్లాజ్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు 3 జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమర్షియల్గా భారీ వసూళ్లు సాధించకపోయినా కమల్ కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచిపోయింది హే రామ్. హేమా మాలిని, రాణి ముఖర్జీ, గినేష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, ఓం పూరి, అతుల్ కుల్కర్ని ఇలా లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాతోనే కమల్ కూతురు శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే మరొక రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. ముచ్చటగా 3వ స్పెషల్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు బ్యూటీ. సౌత్ సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూసేయండి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సూపర్ స్టార్ తో స్టెప్ వేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పూజ. ఇప్పటికే రజనీతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరింత గ్లామర్ యాడ్ చేస్తూ పూజ కూడా యూనిట్ తో జాయిన్ అయ్యారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేశారు పూజా హెగ్డే. ఆ సినిమాలో జిగేలు రాణిగా కనిపించిన బుట్టబొమ్మ సినిమా సక్సెస్ కు తన వంతు సాయం చేశారు. రంగస్థలం తర్వాత F3 సినిమాలో మరోసారి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడారు పూజ. లైఫ్ అంటే ఇట్టా ఉండాలే అంటూ వెంకీ వరుణ్తో కలిసి స్టెప్ వేశారు. అయితే ఆ సినిమా నిరాశపరచడంతో పాట కూడా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు పూజా ఎంట్రీతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయంటున్నారు కోలీవుడ్ ఆడియన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.